దేవుడా నీ గుడి గోలా ఇన్ని సావులిచ్చినావే, కొన్ని కన్నీళ్ళిచ్చినావు. జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి చిన్నయ్య. చిన్నయ్య చిన్నయ్య లే చిన్నయ్య, చిన్నయ్య లే చిన్నయ్య. అయ్యా చిన్నయ్య, చిన్నయ్య వదులు చిన్నయ్య, అయ్యే నొలికిలు కంపాలా, వదిలేయా. నువ్వన్నా చెప్పమ్మా. నిన్ను వేలు పట్టుకుని నడిపించినాడు, నువ్విప్పుడు కాటుకు నడిపియాలా? వీరా, ఇంక నువ్వైనా వదలరా అయ్యా. హైదరాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు. చెన్నయ్య లైన్లో ఉన్నాడయ్యా. సారీ బాబు, రావడం పడలేదు. జరిగిన దానికి మీ అందరం చాలా షాక్లో ఉన్నాం. నాన్నగారు లేకపోవడం పార్టీకి పెద్ద లోటు. మీరే దాన్ని ఎలాగైనా పూర్తి చేయాలి. ఇక్కడ పనులు పూర్తి కాగానే వచ్చి కలుస్తాను. ఉంటాను బాబు. ఇదే సందు చెన్నయ్య, బసిరెడ్డి కొడుకు తలకాలేపుదాం. మొత్తం ఊర్లన్నీ మన చేతికొచ్చేయాలా? గనులు చూసుకుని కదా అతగాడికి నిండు అప్పగూరు పట్టిండేది. ఎట్లయినా చేసి అది కూడా మనమే చేద్దామప్పా. ఊళ్ళో ఇల్లుండాదా, ఇంట్లో ఊరుండాదా? మీ బగిసికి బసిరెడ్డి కొడుకు సాలా? బెంగళూరులో ఉన్నవాని మనోని కూడా సంపితే సాల్నా? పొండ్రా పొండి.
పంతొమ్మిదేండ్లప్పుడు ఎత్తకొచ్చి మరీ చేసుకున్నాడు. నా సుగునా అంట పొగలు పొద్దులు కూకులా ఇడిసిపెట్టకుండా తిరుగుతాండే. నువ్వు కడుపున పడినాకే మీ అమ్మని గెలిసేసినాననుకున్నాడు ఏందో. దాన్ని వంటింట్లో వదిలేసి వరండాలకు పోయి ఊరిని గెలిచడం మొదలుపెట్టినాడు. మళ్ళీ లోపలికొస్తాడని 25 ఏండ్లు చూసింది మీ అమ్మ. ఆడ్నుంచి అట్నే పాయ్. ముప్పై ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం. 10 దినాల నాడు అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డ నాటికి లోపమైతుందా? భయం వేస్తాండాదిరా వీరా. ఆ పొద్దు నువ్వు కత్తి పట్టినట్లేదే, అది నీ చేతికి ములిసినట్టుండాదని మనోళ్ళు అనుకుంటాంటారు. ఇంక చాలు, పడినంత పడినాం. ఈ రొంపులొత్తి కాక నాయనా. దండాలియా. ఎవరుమా నువ్వు? నాగమణి చిన్నయ్య, శివయ్య పెళ్ళాం. ఈ పొద్ద రేపా అనేటట్టుండావే. ఏంటికి పాపా ఎండన పడి ఎంత దూరం వచ్చినావు? మొన్న కొట్లాటల్లో కేసు పెట్టి పోలీసోళ్ళు మా ఇంటాయన్ని తోడుకుపోయినారయ్యా. వాడినేదారే నీకేంటికి లేమ్మా. నేను వకీల్తో మాట్లాడి వాడిని బెయిల్ మీద తోడుకొస్తాలే. నువ్వు ఇంటికి పో. వద్దునే వద్దు చిన్నయ్య, ఓనికి బెయిల్ వద్దు. అయ్యో రామరెడ్డి, దాహం తీసుకురా. చిన్నయ్య, బయట మన వాళ్ళు మాట్లాడుకుంటా అన్నారు. బసిరెడ్డి కొడుకుని చంపుతారంటనే. ఇప్పుడు మా మగోడు బయటకు వచ్చినాడంటే కత్తి పట్టుకుని ఆ నల్లగుడి మీదకు పోతాడు. ఆడనే పగోళ్ళు చంపినారంటే పుట్టింది ఏ బిడ్డని కూడా తెలియదు కదయ్యా. వద్దు చిన్నయ్య, వాడికి బెయిలొద్దు. వాడు జైల్లోనే ఉంటే కనీసం మేలాకట్లోనైనా బిడ్డని చూపిస్తా. వాడు బయటకు వచ్చినాక ఎట్టాగు మీ చేతిలో కత్తే కదయ్యా. రాతిద్దే అనుకుంటాం. నీకు దట్టం పెడుతొచ్చింది. వాడిని బయటకు తీసుకురావద్దయ్యా, బయటకు తీసుకురావద్దయ్యా. అందరూ యుద్ధంలో గెలవడం ఓడమే చూస్తారు. అంతా అయిపోయినాక ఏడవడం ఎవరికి జ్ఞాపకం రాదు. గెలిసినోడు ఏడ్సాలా, ఓడినోడు ఏడ్సాలా? వాని రోజొస్తే ఎవడైనా గెలుస్తాడు. కాని వీరా యుద్ధం రాకుండా ఆపుతాడే, వాడు గొప్ప, వాడే గొప్ప. రాయే, నా కోడలంటా పోరి పోరి పిలిపించినారు. దాని మెళ్ళో తాళి బొట్టు బళ్ళగాని నా మొహం మీద బొట్టు తుడిపేసినారు. చాలు చాలు, ఈ కొంపకు ఆడబిడ్డని పంపే కంటే మెడకి బండగట్టి పెన్నెట్లో తోసేది మేలు. పుణ్యమన్నా వచ్చాది. ఏంది పాప యోచన? బొట్టు పెడతారనా? ఎవరు పెట్టేది? ఇంటి నిండా ముండ మూసినారులే. పోయి దేవరమ్మల బొట్టు పెట్టుకొనిరా పో. పోయే. వీరా,
పోయినాడు నువ్వు ఇట్ట పోతాండావా? ఈయన్నే ఉంటే ఆయన పోయాడనే బాధ, ఆయన్ని చంపినారనే కోపం తప్ప వేరే దారి కనపడట్లేదమ్మా. ఎతకని అయినోళ్ల కోసం కత్తి దూశాను, అదే అయినోళ్ల కోసం కత్తి వదలలేనా? వెళ్ళి